వెల్కమ్ టు సుమన్ ఐటీ టీవీ. ఈ వీడియోలో మనం మరో ఆసక్తికర అప్డేట్ ను తెలుసుకోబోతున్నాం. అదేంటో చూసే ముందు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా ఉద్యోగాల కోత తప్పదని కొందరు, అలాంటిదేం జరగబోదని మరికొందరు చెప్తున్నారు కదా. స్కిల్స్ పెంచుకుంటే చాలు జాబ్స్ కు ఢోకా ఉండదని ఇంకొందరు అంటున్నారు. ఈ వాదనలు కాసేపు పక్కన పెడితే గేమింగ్ ఇండస్ట్రీపై మాత్రం కృత్రిమ మేధా ప్రభావం బాగానే కనిపిస్తోంది. వేలాది మంది ఉద్యోగాలు కోల్పోయేందుకు అది కారణమవుతోంది. ఎకనామిక్ కన్సల్టింగ్ ఫర్మ్ సివిఎల్ ఎకనామిక్స్ జరిపిన సర్వేలో ఈ విషయం తెలిపింది. నివేదికలో తెలిపిన వివరాల ప్రకారం 2023లో గేమింగ్ ఇండస్ట్రీలో 10,500 మంది తమ జాబ్స్ కోల్పోయారు. ప్రతికూల పరిస్థితుల వల్ల కంపెనీలు ఖర్చు తగ్గించుకోవాలని చూడటం, ఇందుకు గాను ఏఐ టూల్స్ పై ఆధారపడడమే ఇందుకు కారణం. దీనివల్ల జాబ్ కట్స్ పెరుగుతున్నాయి. ఇక 2024లో ఇప్పటి వరకు 11,000 మంది లే ఆఫ్ కు గురయ్యారు. రాబోయే రోజుల్లో ఈ సంఖ్య మరింత ఎక్కువయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. ఏవో చిన్న చితక కంపెనీలే కాదు, మైక్రోసాఫ్ట్, యాక్టివిజన్, ఎలక్ట్రానిక్ ఆర్ట్స్ వంటి సంస్థలు సైతం ఉద్యోగులను ఇంటికి పంపుతున్నాయి. కాన్సెప్ట్ ఆర్ట్, గ్రాఫిక్స్ కోసం అవి మిడ్ జర్నీ, డాల్-ఈ వంటి ఏఐ టూల్స్ పై డిపెండ్ అవుతున్నాయి. అలాంటి క్రిటికల్ సిచ్యువేషన్లో గేమింగ్ ఇండస్ట్రీలో పనిచేసే ఉద్యోగులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై దృష్టి పెడితే బెటర్. వారి జాబ్స్ ను కాపాడుకోవచ్చు. చూసారు కదా, ఇవి టెక్ కి సంబంధించిన అప్డేట్స్. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం సుమన్ ఐటీ టీవీని మిస్ కాకుండా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.